మంచి మాస్ ట్యూన్స్తో ఐటెం సాంగ్ను రూపొందించడంలో ప్రత్యేకతను చాటుకున్న సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తాజాగా జనతా గ్యారేజీ చిత్రం కోసం మరో సూపర్ ఐటెం నెంబర్ ఇచ్చాడు. ఇది ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఉందని అంటున్నారు. త్వరలోనే ఎన్టీఆర్ తమన్నాలపై దీనిని సెట్స్లో చిత్రీకరిస్తారు. తెలుగు చలనచిత్ర మండలి అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత శ్రీ కళ్యాణ్ ఎంపికయ్యారు. నిన్న విజయవాడలో ఈ ఎన్నికలను నిర్వహించగా పి కిరణ్పై కళ్యాణ్ విజయం సాధించారు. 45 మంది కార్యవర్గ సభ్యులు ఈ ఎన్నికల్లో ఓటింగ్ చేయగా కళ్యాణ్కు 26, కిరణ్కు 19 ఓట్లు వచ్చాయి. యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం తమిళ దర్శకుడు వేయి ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో ఈ చిత్రం క్లైమాక్స్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో అవికా గోర్, హెబా పటేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కథానాయకుడిగా వరుస పరాజయాలు ఎదురు కావడంతో రాజశేఖర్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. తేజ దర్శకత్వంలో ఆయన అహం సినిమా చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత ఆ సినిమా నుంచి తప్పుకున్నాడన్న టాక్ వినిపించింది. ఇక ఆయనతో ప్రవీణ్ సత్తర్ ఓ సినిమా ప్లాన్ చేశాడని, ఇందులో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు. వరుస సినిమా సక్సెస్లతో నాని దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో ఆయన దర్శకుడు విరాంచి వర్మకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఉయ్యాల జంపాల సినిమాతో దర్శకుడిగా విరాంచి వర్మ తన సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సినిమా చేస్తున్న నాని త్రినాథరావు చెప్పిన కథకి కూడా ఓకే చెప్పాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. రాకుల్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఆమె చేస్తున్న సినిమాల జాబితాలో బోయపాటి శ్రీనువు సినిమా ఒకటి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కనుంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాకి పుష్పక విమానం అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. దాదాపు ఈ టైటిల్ ఖరారు కావచ్చని అనుకుంటున్నారు. ఇటీవల కాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఎక్కువ గాసిప్ వస్తున్న సంగతి మనకు తెలిసిందే. సరైన సబ్జెక్ట్ సెట్ కాకపోవడంతో ఈ గాసిప్ కంటిన్యూ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ ఇప్పుడు ఆ గ్యాప్ను తగ్గించుకునే క్రమంలో వరుసగా చిత్రాలను ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్న పవర్ స్టార్ ఆ తర్వాత చేయనున్న చిత్రాన్ని కూడా ఓకే చేసుకునే పనిలో ఉన్నాడు. నిర్మాత కెకే రాధామోహన్ తన తరువాత చిత్రం గురించి చెబుతూ రీసెంట్గా ఆతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన యూత్ సర్ నితిన్తో శ్రీ సత్సాయి ఆర్ట్స్ బ్యానర్లో ఓ భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నాం. డిసెంబర్లో ఈ చిత్రం స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అనౌన్స్ చేస్తాను అన్నారు. శంకర్ దర్శకత్వంలో రోబోటు సినిమా తెరకెక్కుతుంది. రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో విలన్గా అక్షయ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఆయన గెటప్కి సంబంధించిన ఓ స్టిల్ బయటికి వచ్చింది. అది చూసి ఈ సినిమాలో ఓ పిచ్చి సైంటిస్ట్ పాత్రలో కాకి గెటప్లోను పోలిన ఆకారంతో ఆయన కనిపిస్తాడని చెప్పుకుంటున్నారు.